ఇవాళ ఇంతసేపు మోడీ తాతతో మాట్లాడతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్‌గా అందరూ నన్ను అడుగుతున్నారు, "ఇవాళ ప్రోగ్రామ్‌కెళ్ళావు కదా! ఏంటి? ఏం జరిగింది?" అలాగే వర్చువల్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ఏదో జరిగింది కదా! పీఎం గారితోని. వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు కదా! స్టూడెంట్స్‌తోని. ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? అలాగే దాని బెనిఫిట్స్ ఏంటి? అట్రాక్ట్ అయ్యారు. అలాంటివి అడిగారనమాట. అలా అడిగారు కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను. అదేమీ లేదు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనమాట అది. అది స్టూడెంట్స్ అన్నది కండక్ట్ చేస్తున్నారు యాజ్ ఎ సర్వేగా. దాంట్లో ఉన్న లిమిటేషన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అలాగే అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆ మీటింగ్ అయితే జరిగిందనమాట. వ్లాగ్ ఎప్పుడు చేయలేనోడు ఇప్పుడు చేస్తున్నాడు అనుకునేరు. మామూలుగా ఈ ఇంపార్టెంట్ ఇష్యూ తెలియాలి కాబట్టి చేస్తున్నా. ఏం చెప్పారంటే మై భారత్ యాప్ యూత్‌కి ఇంపార్టెంట్ అని. చెప్తా వినండి. ఏంటంటే మై భారత్ యాప్ అనేది యూత్‌కి అలాగే సొసైటీకి ఇంపార్టెంట్. యూత్ పార్టిసిపేట్ చేయొచ్చు యాజ్ ఎ వాలంటీర్‌గా సొసైటీకి లేదా పబ్లిక్‌కి, విలేజ్ పీపుల్‌కి అర్థమయ్యేటట్టుగా పబ్లిక్ స్కీమ్స్ ఏవేవి ఉన్నాయో, గవర్నమెంట్ స్కీమ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఏవేవి ఉన్నాయి, వాళ్ళు ఏ ఎలిజిబిలిటీ ఉన్నారు అయన్నీ వాళ్ళకి తెలియజేసేటట్టుగా, అలాగే గ్రామ ప్రజల దగ్గరికెళ్ళి ఆళ్ళ సమస్యలను తెలుసుకొని, ఆ పరిష్కారాలను వెతుక్కొని, ఆ సిట్యుయేషన్స్‌ని మనం గవర్నమెంట్‌కి తెలియజేసేటట్టుగా యాప్ అయితే ఉంటదంట. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ యాప్ అయితే యూస్‌ఫుల్ అంట యూత్‌కి. సింపుల్‌గా చెప్పాలంటే మన సీఎస్‌పీ ప్రాజెక్ట్ ఉంటది కదా! కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ లాంటిదే. కానీ అక్కడ ఉండే సమస్యలు తెలుసుకొని సర్వే చేయడం గాని, అక్కడ వాళ్ళ సొల్యూషన్స్ వెతకడం గాని, అలాంటివి చేయడం యూత్ మనం యాస్ ఎ వాలంటీర్‌గా వెళ్లి. అది దాని మెయిన్ మోటివ్. దాంట్లో చాలా ఉన్నాయి. ఇంకా సర్వీసెస్ ఏంటంటే మనకి ఎక్కడ ఇంటర్న్‌షిప్స్ ఏవేవి ఉంటాయి, సంథింగ్ జాబ్ రిలేటెడ్ చాలా ఉన్నాయంట. కానీ మేము మీటింగ్‌కెళ్ళి చెప్పిందైతే మాత్రం చాలామంది వీడియో కాన్ఫరెన్స్‌లో మాత్రం అదే చెప్పారు. ఈ ఒక్క టాపికే. యాస్ ఎ వాలంటీర్‌గా వెళ్లారంట. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నారు. అతను అడుగుతూనే ఉన్నారు మరి ఒకటే ప్రశ్నని. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎలా ఉంది వాతావరణం? అక్కడ ఇంటర్నెట్ సదుపాయం ఉందా లేదా? అలాగే యూపీఐ పేమెంట్స్ బాగా చేస్తున్నారా లేదా? చెప్పాలంటే అన్ని పాజిటివ్సే ఉన్నాయి. నాట్ ట్రూ థింక్. కొన్ని నెగెటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. యాస్ ఎ బోర్డర్స్‌లోని విలేజెస్‌లోకి వెళ్లారంట వాళ్ళు. సో, అక్కడ ఏంటిది ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం సంథింగ్ హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్లారంట. అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ సంథింగ్ అలా పెట్టారంట. ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం, సిగ్నల్స్ వస్తున్నాయంట. కానీ మెయిన్ థింగ్ అలాంటి చిన్న చిన్న అన్ని చెప్తున్నారనమాట సిట్యుయేషన్స్‌ని మోడీతో. సో, ఇలా అయితే గడిచింది. చాలా మంది అయితే మాట్లాడారు మోడీ గారితోని ఏమని. ఒకళ్ళు హైదరాబాద్ నుంచి, ఇంకొకళ్ళు అండమాన్ నికోబార్ ఐలాండ్ నుంచి, జార్ఖండ్ నుంచి, పంజాబ్ నుంచి, ఇంకా సంథింగ్ గుజరాత్ నుంచి చాలా మంది అయితే మాట్లాడారు. స్టూడెంట్స్ యాజ్ వాలంటీర్‌గా వెళ్ళినోళ్ళు, వాలంటీర్‌గా వెళ్ళినోళ్ళు. ఏం చేశారంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వాళ్ళు మై భారత్ యాప్ రిజిస్టర్ అయ్యి యాజ్ వాలంటీర్‌గా వాళ్ళేమొచ్చి వాళ్ళ టీమ్‌తో కలిసి ఎక్కడ సిక్కింకెళ్ళడం, లేకపోతే బోర్డర్స్ దగ్గర ఉంటారు చూసారా విలేజెస్, ఆ విలేజెస్ దగ్గరికెళ్ళి అక్కడ ఏమేమవుతున్నాయి, ఏంటి అని తెలుసుకోవడం. అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా? లేక ఏవే ఫెసిలిటీస్ లేవు? ఏంటి సంగతి? ఎలా ఉంటున్నారు? ఏంటి? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళు ఎలా వాళ్ళ కల్చర్ ఏంటి? ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి వెళ్తున్నారట. యాజ్ ఎ వాలంటీర్‌గా ఆ యాప్‌లోని రిజిస్టర్ అయిపోయి. వాళ్ళు తెలుసుకున్నవైతే మోడీజీకి చెప్పారు. అతనైతే ఫుల్‌గా నవ్వుతూ ఆహ్, చెప్పాలంటే పొలైట్‌గా అండ్ రెస్పెక్ట్‌ఫుల్‌గా అలాగే మన నార్మల్ పీపుల్ లాగే మాట్లాడారు. విచ్ ఈస్ గుడ్ థింగ్ చెప్పాలంటే నిజంగా. ఇంకా ఆ ప్రోగ్రామ్‌లో మధ్యలో ఎక్కడికెళ్ళడానికి వీల్లేదంటారు. ఇంక దిగడానికి ఉండదన్న. అవ్వదు ఇంకా. 2:30కి అయితే వెళ్ళాం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది 4:30కి. 6:30కి అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికొచ్చింది 9:00కి. కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయింది. 9:00కి వచ్చింది. అది జరిగింది.